తూర్పుగోదావరి జిల్లా గోకులవరం గ్రామంలో దళిత మైనర్ బాలికపై అత్యాచార దాడి ఘటనపై దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చీరాల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ సుశీలమ్మకు వినతి పత్రం అందజేశారు. దళిత మహిళలపై దాడులు పెరుగుతున్నట్లు, వారికి సముచిత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్, యోహాను, సాల్మాన్, బుజ్జిరాజు, అబ్దుల్ ఖాదర్, ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు. బాలికల అత్యాచారాన్ని ఖండించండి. దళిత మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండించండి. తూర్పుగోదావరి జిల్లా గోకావరం దళిత మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండించండి. జేపీ మిత్రులారా, మన పక్క జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో గోకావరం గ్రామం దళిత మైనర్ బాలికైన భావనపై కొంతమందికి దుండగులు క్లాసికంగా అత్యాచారం చేసి కొట్టి హింసించిన దుండగుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. ఎందుకంటే మన భారతదేశం అంటే అంత పెద్ద గొప్ప దేశం, మహిళలకి అంత గొప్ప గౌరవం వచ్చే భారతదేశం అండి. అలాంటి భారతదేశంలో ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం. ఒక మహిళని మనం ఒక అక్కలా, ఒక చెల్లిలా, ఒక అమ్మలా, వదిలిలా చేసుకోవాల్సిన భారతదేశం. అలాంటి దేశంలో పుట్టాం మనం. కానీ ఇక్కడ మహిళలపై దాడులు, అత్యాచారాలు జరగడం చాలా దారుణం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళా మతాలను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మహిళా మతాలు లేకపోతే మనం ఎక్కడున్నాం. ఈ రోజు నా చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనిపై కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గల్ఫ్ దేశాలు తప్పు చేస్తే కఠినంగా చంపేయడం, వాళ్ళు తీసేయడం వల్ల కాకుండా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు మహిళా తల్లులు అంటే ఒక అక్కల, ఒక చెల్లిలా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు తెలియపరచాలి. వాళ్ళ కుటుంబాలు అయ్యా ఆమె కూడా ఒక చెల్లె, ఒక అక్కే, మీ అమ్మే, మీ పెద్దమ్మే, మీ వదిన అన్ని తెలియపరిచి ఇలాంటి తప్పులు ఎక్కడ జరగవు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా భారతదేశంలో మహిళలపై, చిన్నపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు. కిరాతకంగా దుండగులు. వీటి మీద కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళకి దుండగల్ని కఠినంగా శిక్షించినప్పుడే మరి మిగతా వాళ్ళు ఏం తప్పు చేయరు. మిత్రులారా, దీన్ని మా దళితులను బట్టి ఖండిస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రం చూసినా దళిత మహిళల బాలికలపై అత్యాచారం చేస్తున్నారు, దళితులపై దాడులు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. దీన్ని మా దళితులను బట్టి ఖండిస్తుంది. మన మధ్యనే చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఎక్కడ చూసినా దళిత మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న బీహార్ పక్కన పాట్నాలో ఒక దళిత మహిళ టీచర్ని అది క్రాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది చాలా దారుణం. ఉత్తరప్రదేశ్ లో అలాగే జరుగుతుంది. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఏ రాష్ట్రం చూసినా దళితుల మీద, దళిత మైనర్ దాడులు చాలా దారుణం. దీన్ని మా దళితులను బట్టి ఖండిస్తుంది. దీనిపై కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి రక్షణ కల్పించి ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాలని మా దళిత మైనర్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ మా దళిత మైనర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. ఖండించండి. దళిత మైనర్